మీరు చెప్పిన ఊరు ఇదేనమ్మా. ఎవరి దగ్గరైనా అడ్రస్ కనుక్కోండి. పాటలు పాడే జయదేవ్ గారి ఇల్లు ఎక్కడుందండి? ఎవరు వీళ్ళు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అతని ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పగలరా? చెప్పినా మీరు వెతికి పట్టుకోలేరు. అన్నా, మీరు ఆమెతో వెళ్ళి ఇల్లు చూపించరండి. వీళ్ళకి ఇల్లు చూపించేస్తాను ఏంటి, తర్వాత తాగుతానులే. రండి కూర్చోండి. అలాగేనండి. ఇప్పుడే పేపర్లు చదివాను నాకు వాహన యోగం ఉందని. చిన్నగా వెళ్ళండి, నేను చెప్తాను. జయదేవ్ గారు ఇప్పుడు ఎక్కడా కచేరీలు చేయటం లేదండి, సోషల్లో చెప్పట్లేదండి. ఇంట్లో బాగోట్లేదు కదా. ఆ రోజుల్లో ఎన్ని సినిమాల్లో ఎన్ని డ్రామాల్లో పాడిన గొప్ప గాయకుడు. మీరేనన్నా చెప్పండి, ఆ రోజు సినిమా పాటలకి ఈరోజు సినిమా పాటలకి సంబంధమే లేదండి. ఆయన ఆరోగ్యం పాడిన దగ్గర నుంచి ఆయన చేతి ఎవరూ పాడించట్లేదండి. కళాకారుల జీవితం ఎప్పుడూ ఇంతేనండి. ఆ ఆడది ఎప్పుడైతే ఆయన దగ్గర చేరిందో ఆయన జీవితమే నాశనం అయిందండి. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కల్లా కపటం లేని మనిషి. ఆయన అనుకుని ఏం ప్రయోజనం లేదండి. పాపం ఆయనకి ఏమీ తెలియదండి. 6-7 నెలల క్రితం టీవీలో చూశాను. పాపం ఆయనకి దగ్గు ఎక్కువ అవటం వల్ల సరిగ్గా పాడలేకపోయాడు. కానీ ఆ రోజుల్లో ఆయన పాడిన పాటలన్నీ ప్రతి ఒక్కరూ పాడుకునేవారు. కానీ ఇప్పుడు పాడిన పాటలో శృతి లేదు, తాళం లేదు. ఇప్పుడు ఈ పాట జయదేవ్ గారే పాడారని మీరు చెప్పినా కూడా మీ మాట అసలు ఎవ్వరూ నమ్మరండి. ఒకరోజు మా పక్కింటి టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఒకటే ఏడుపు. పూర్తిగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తట్టుకోలేరు, చాలా బాధపడతారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలా? వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇంటి దాకా కారులో వెళ్ళటానికి వీలు పడదు. ఇక్కడే ఆఫ్ చేయి. దిగండి. చూడమ్మా, ఈ వంతెన దాటి అటుపక్క వెళ్ళాలి. నడుస్తారు కదా? మూర్తి సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. ఒంటరిగా వెళ్తారా? ఒంటరిగా కాదు, నేను వెళ్తాను కదా. మీరేం దిగులు పడకండి, చిట్టికేసే లోపల తిరిగి వచ్చేస్తాం. మీరు రండమ్మా. ఇదే ఆయన ఇల్లు. మరి నేను బయలుదేరుతానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీరెవరో తెలియడం లేదే. నేను సుధాగారి కోసం వచ్చాను. ఓహో, సుధ కోసం వచ్చారా? ఉండండి, పిలుస్తాను. సుధా, సుధా, ఇలారా. తనేదో పనిలో ఉన్నట్టుంది. అన్ని పనులు తనే చూసుకోవాలి. నేనుండి ఏ ప్రయోజనం లేదు. పిలిచారా? సుధా, ఈవిడ నిన్ను చూడ్డానికే వచ్చారు. మీరెవరో నాకు తెలియదే. నా పేరు రాణి. రాణా? అవును, రాణి. ప్రొఫెసర్ బాలచంద్ర గారి కూతురు. ఏంటి, మీరు ఆయన కూతురా? రండి, కూర్చోండి. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అమ్మా రాణి, నువ్వు నా కూతురు అమ్మా. నీ వయసులో ఎవరున్నా ఈ విధంగానే నన్ను పిలుస్తారు, కానీ నన్ను అలా పిలవడానికి నీకు మాత్రం అర్హత లేదు. కానీ నేను నీ తల్లినమ్మా. నాకసలు తల్లి లేదు. ఈ మాట చెప్పడానికేనమ్మా నువ్వు ఎంత దూరం వచ్చావు? ఈ మాట వినడానికేనా
నేను ఇన్నేళ్ళు ప్రాణాలతో ఉంది. అవును, ఆ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. పసిపాపని కూడా చూడకుండా విసిరేసిన దుర్మార్గురాలు ఎవరిని చూడడానికి వచ్చాను. నా జీవితాన్ని శూన్యం చేసిన ఆ కర్కోటకురాలు ఎవరిని చూడడానికి వచ్చాను. నువ్వు కనిపించక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు కనిపించి ఇలా మాట్లాడతావని ఊహించలేదు. నువ్వు తల్లి అవుతావు, అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. అవుతాను, కానీ నీల కన్న బిడ్డను వదిలేసి మరొకరితో లేచిపోను. నువ్వు నన్ను కూతురు అంటున్నప్పుడు నాకు అసహ్యంగా ఉంది. నీ కడుపున పుట్టిన పాపానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నా చిన్నతనంలో పని వాళ్ళు చెప్పుకుంటుంటే నేనెంత బాధపడ్డానో తెలుసా? నా స్కూల్లోనూ నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడేవారో. దీని తల్లి ఎవరితోనో లేచిపోయింది, ఇది లేచిపోయిందని కూతురని అసహ్యంగా మాట్లాడేవారు. మా అమ్మ గురించి విన్న మొట్టమొదటి మాట ఆ విషయమే. మా అమ్మ గురించి మాట్లాడకండి అని ఎంతో మందితో గొడవ పడేదాన్ని. నేను పిచ్చిదాన్ని. ఆఖరికి నువ్వు చనిపోయావు అన్న విషయం విన్న తర్వాతే నేను ప్రశాంతంగా ఉన్నాను. జయదేవ అనే పేరుని విన్నప్పుడల్లా నా తల బద్దలయ్యేది. మీ వల్ల నేను ఎన్ని అవమానాలు భరించానో తెలుసా? మీ నీడు కూడా నా మీద పడకూడదు అని పాపం మా నాన్న పరాయి ఊరికెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా? ఇక చాలమ్మా, నువ్వు మీ నాన్న ఎన్నో కష్టాల్ని అనుభవించారు, కానీ అంతకంటే ఎన్నో బాధలు నేను అనుభవించాను. అయినా నీ చేత అమ్మాని పిలిపించుకోలేకపోయాను. కానీ నీకు దూరంగా ఉన్నా నీ మీద ప్రేమ పోలేదు. అందువల్ల నా కూతురు పడ్డ కష్టాలు నేను విని తట్టుకోలేను. ఇది మీ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాను. మీరు ఏడ్చినంత మాత్రాన మీరు ఉత్తమరాలు కాదు. మిగతా వాళ్ళ దృష్టిలో మీరు మంచివాళ్ళు కావచ్చు, కానీ నా దృష్టిలో మీరు దుర్మార్గురాలు. ఉండండి, దీనంతటికీ కారణం నేనే. నన్ను శిక్షించాలనుకున్నా క్షమించాలనుకున్నా మీకు హక్కు ఉంది. నేను చేసిన తప్పుకి మీరు ఆవిడ్ని తిడుతుంటే తను కంటనీరు పెట్టడం నేను తట్టుకోలేను. వద్దు, తను నాపకండి. తను ఎన్ని మాటలన్నా నేను పడాల్సిందే. నీ కోపం తీరేంత వరకు నన్ను తిట్టమ్మా. మీకో విషయం తెలుసా? నాకు పెళ్లి నిశ్చయమైంది. నేను ఎవరినైతే ప్రేమించానో అతనితోనే నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. బట్టలు నగలు అన్ని కొనడం అయింది. ఇప్పుడు అసలు పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కూతురు తల్లి ఎక్కడికో లేచిపోయినప్పుడు అది కూడా ఎందుకు లేచిపోదన్నారు? నేను పాపాత్మురాలమ్మా, నాకు క్షమాపణే లేదు. అవును, ఒకవేళ మా నాన్నే నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు నాకు చేసిన ద్రోహానికి నా జీవితం ఎలా నాశనం అయిందో నీకు చూపించాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ జన్మకు మీరు బాగుపడరు. నేను వెళ్తున్నాను. అమ్మా వెళ్ళదమ్మా, నా మాట విను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా భగవంతుడా, అయ్యో భగవంతుడా. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇకపై అలా ఉండడం కుదరదు. నీకు ఆయన్ని చూడాలనుంటే చెప్పు, నేను నిన్ను బాలచంద్ర ఇంటికి తీసుకెళ్తాను. నా మాట విను.